జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి భారతదేశానికి ఉపాస్య దైవం నరసింహ స్వరూపం. నరసింహ జయంతి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే కలిగే ప్రయోజనం. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం. నృసింహావతారం అనగానే అందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి వృత్తాంతం ప్రహ్లాద చరిత్ర. శ్రీమద్ భాగవతాంతర్గతమైనటువంటి ఈ ప్రహ్లాద చరిత్రను మనమందరం స్మరిస్తూ ఉంటాం. ప్రహ్లాదుడు మనందరికీ ప్రతీక. తెలియకుండానే మన మనస్సులో దైవం ఉనికిని గురించిన ఆలోచన నిరంతరం ఒకవైపున ప్రశ్నార్థకంగా మెదులుతూనే ఉంటుంది. నిజంగా దైవం ఉండవచ్చునా? ఉన్న ఎడల మనకి కష్టాలెందుకు? అందరం సమానమే కదా, కష్టాలు నాకే ఎందుకు? ఇలాంటి విభజన నిరంతరం మన మనస్సులో మెదులుతూనే ఉంటుంది. ఎలా బయటపడాలి? ఏం చేస్తే మనం ఈ ఆలోచనలోంచి బయటకు వస్తాం? ఏ దైవం మనకు చేతిని ఊతగా అందించి కాపాడుతుంది? ఆ దైవమే నరసింహ స్వరూపం. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి భారతదేశానికి ఉపాస్య దైవం నరసింహ స్వరూపం. ఇది దేశానికి సంబంధించినటువంటి రూపం అని జ్యోతిష శాస్త్రం వివరిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి సనాతన భారతదేశానికి, భారతీయులందరికీ ఉపాస్య దైవం నరసింహస్వరూపం. మాఘమాసం మొదలుగా వైశాఖాంతం వరకు వివిధ క్షేత్రాలలో వివిధ సందర్భాలలో నరసింహ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. వైశాఖ మాసం చతుర్దశి తిథి నరసింహుడిని స్మరించవలసినటువంటి రోజు. ప్రపంచంలో ఉండే సంపద అంతా కూడా నాదే అని ప్రకటించిన వారు ఇరువురు సోదరులు. ఒకరు హిరణ్యాక్షుడు, మరి ఒకరు హిరణ్యకశ్యపులు. హిరణ్య రూపస్స హిరణ్య సంద్రగపాన్న పాత్సేతు. హిరణ్యము బంగారం, స్వర్ణం, సంపద అంతా నాదే అనే ఆలోచన ఎవరు చేసినా అంతం చేసే నిమిత్తమే పరమాత్ముడు ఆవిర్భవిస్తాడు. అదే నరసింహ రూపం. సింహానికి ఒక లక్షణం ఉంది, మృగరాజు, వనానికి రాజు. అకారణంగా, అనవసరంగా, అహేతుకంగా సింహం ఎవరిని సంహరించదు. ఆకలి వేసిన గడ్డి తినదు. తన గాండ్రింపుతో అడవిని నియంత్రిస్తుంది, సంరక్షిస్తుంది. మనిషి కూడా తన ఆత్మాభిమానం చేత, మానవత్వ గుణం చేత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్త జీవకోటిని రక్షించే శక్తి కలవాడు, ఆలోచనామృతం కలవాడు. అన్ని జీవులకు ఆహారం అందించేటటువంటి యోగ్యత కలవాడు మనిషి ఒక్కడు మాత్రమే. నవ్వేటటువంటి లక్షణం కలవాడు మనిషి ఒక్కడు మాత్రమే. ఇలా నాకు మరణం కావాలి అన్న హిరణ్యకశ్యపుడి కోరిక మేరకు ఎలా కోరుకుంటే అలా దర్శనమిచ్చాడు ఈ పరమాత్ముడు. ఇలా కావాలి అంటూ హిరణ్యకశ్యపుడి కోరిక. అలాగే మనందరికీ ప్రతీక పరమాత్ముడైనటువంటి ఆ హిరణ్యకశ్యపుడిని సంహరించే నిమిత్తమై ఆవిర్భవించేటటువంటి ఆ నరసింహుడు మనందరి కోరికగా ప్రహ్లాదుని సంకల్పాన్ని అనుసరించి ఇలా జన్మించాడు. అలా ఆ నిమిషంలో ఆ స్తంభంలో కలడందురు దీనుల ఎడ అన్న ఆ శ్లోకానికి, ఆ పద్యానికి, ఆ మంత్రవాక్యానికి, అది మంత్రమే, పోతనకృతమైన పద్యమైనప్పటికీ ప్రతి అక్షరం కూడా మంత్రమే. ఆ స్తంభంలో ఆ హిరణ్యకశ్యప సంహారార్థమై నరసింహుడు ఆవిర్భవించకపోతే మనందరి ఆస్తికత్వం ప్రశ్నార్థకంలో పడుతుంది. కనుకనే స్తంభంలో స్వామి ఆవిర్భవించాడు. కనుక నరసింహావతార స్వరూపం ఈ వేసవిలో వసంత ఋతువు చివరి భాగంలో చతుర్దశి తిథి నాడు ఆవిర్భవించిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వామిని మనమంతా కొలుచుకొని స్తోత్రం చేస్తాం. శాంతి ఇచ్చే, అనుగ్రహించే నిమిత్తమై స్వామి వారికి ప్రీతికరంగా బెల్లం పానకం నివేదనగా సమర్పిస్తాం. ఋతుధర్మాన్ని అనుసరించి వేసవి తాపం పెరిగిపోతుంది. బెల్లం కుజుడికి ప్రతీక, పెసరపప్పు బుధుడికి ప్రతీక. కనుక పెసరపప్పుతో వడపప్పు, ఇది బుద్ధిని, వివేకాన్ని అందించేటటువంటి దినుసు. అనవసరమైన అహేతుకమైనటువంటి ఆగ్రహాన్ని, కోపాన్ని, తాపాన్ని ప్రతీకాత్మకంగా బెల్లం కుజుడితో పోల్చి బెల్లం పానకం స్వీకరిస్తే శరీరానికి అనవసరంగా
శోష వచ్చి చెమట వచ్చి దుఃఖం కలిగే బాధ తగ్గుతుంది, అనారోగ్య పరిస్థితులు చక్కబడతాయి, ఆరోగ్యం చేకూరుతుంది. మన ఇంటిలో ఏదైనా ఒక స్తంభానికి బొట్టు పెట్టి నామం అలంకరింపజేసి వస్త్రాన్ని ధరింపజేసి ఈ స్తంభమే స్వామి ఎందుకు ఇలా చెప్పారంటే ఇల్లే నరసింహస్వరూపము, దేశమే నరసింహస్వరూపము. ఇలా ఆలోచన చేద్దాం. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే స్తోత్రాలు చెప్పే ప్రయత్నము చేద్దాం. సంసార ఘోర గహనే చరతామురారే ఆరోగ్య భీకరముగ ప్రమరార్థితస్య ఆర్తస్య మత్వర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. దుఃఖంలో ఉన్న మనల్ని కాపాడేటటువంటి ఆపన్న హస్తం నరసింహుడిదే. స్తోత్రం చేద్దాం, క్షేమం కోరుకుందాం, మళ్ళీ కలుసుకుందాం. వెంకటరమణ శాస్త్రి గారి పెద్దబ్బాయి కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం.